మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి 10 భూభుజాలు గల 10 భూభుజాలు గల పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య అడిగాడు. అంచుల సంఖ్య 10 భూభుజాలు గల పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య. దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. నార్మల్గా అయితే అంచుల సంఖ్య ఏంటంటే 20. నేనైతే ఆన్సర్ 20 అని చెప్పేస్తాను. జస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేస్తాను. లేదా 8 భూభుజాలు గల పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య. ఏది అడుగుతున్నాడు? అంచుల సంఖ్య. ఇది కూడా అంతే 16 అని చెప్తే ఎలా అంటే దీనికి వచ్చేసి 2n అనేది ఫార్ములా ఉందన్నమాట. 2n ఇక్కడ 2 ఇంటూ మనకి ఎంత అడిగినాడు? 10 భూభుజాలు = 10 2 20 అంతే. ఆన్సర్ ఇంతేనండి. ఇన్ని అంచులు ఉంటాయి అనమాట. నో డౌట్. సో సింపుల్గా మనం క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ రాసేయచ్చు. నెక్స్ట్ 7 భూభుజాలుగా గల 7 భూభుజాలుగా గల పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య అనుకో. 2 ఇంటూ 7 ఏమవుతుంది? 2 ఇంటూ 7 = 14. అంచులు ఏమన్నా మనకు 14 అనమాట. ఇంతే అనమాట. చాలా ఈజీ అనమాట. చాలా తొందరగా క్విక్గా నేర్చుకోవచ్చు. జస్ట్ మనం ప్రాబ్లం చూస్తేనే దీనికి సొల్యూషన్ పెట్టచ్చు. రేపు ఇంకా మరొక ప్రాబ్లంతో నేను ముందుకు వస్తాను.